హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ బీ సైన్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాము. ఈ వీడియోలో మనం బ్లోగన్ని తయారు చేయబోతున్నాం. ఈ బ్లోగన్ని మీరు పాత సినిమాల్లో, అదేవిధంగా కొన్ని మోడర్న్ సినిమాల్లో కూడా చూసే ఉంటారు. ఈ బ్లోగన్ని పాతకాలంలో జంతువులను వేటాడడానికి ఉపయోగించేవారు. అదేవిధంగా సెల్ఫ్ డిఫెన్స్కి కూడా దీన్ని వాడేవారు. మనం ఈ బ్లోగన్ని తయారు చేయడానికి మనకు కొన్ని పరికరాలు అవసరం. వాటిలో మొదటిది ఈ ప్లాస్టిక్ పైప్. మనం వాటర్ సప్లైకి వాడే ప్లాస్టిక్ పైప్నే వాడవచ్చు. దాంతోపాటు దీనికి ఒక కప్లింగ్ అవసరం. ఈ పైప్ పైన బిగించడానికి మనకు ఒక కప్లింగ్ కూడా అవసరం ఉంటుంది. ఇది గన్ తయారు చేయడానికి కావాల్సిన పరికరాలు. దీంతోపాటు మనం బుల్లెట్స్ తయారు చేయడానికి ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని దాన్ని రెక్టాంగిల్లో లేదా స్క్వేర్ ఫామ్లో కట్ చేసుకోవాలి. అది సీజర్ సహాయంతో. అండ్ అదేవిధంగా మనకు బుల్లెట్స్ తయారీలో ఈ నెయిల్స్ కూడా అవసరం. ఎందుకంటే ఇది షార్ప్గా ఉండి ఏదైనా వస్తువులను గుచ్చుకోవడానికి ఈ నెయిల్స్ అవసరం. మన దగ్గర 2 నెయిల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ బుల్లెట్ తయారీలో మనకు ఉపయోగపడేది గ్లూగన్. ఈ కార్డ్బోర్డ్ అదేవిధంగా నెయిల్స్ ఒక దగ్గర అతుక్కొని ఉండడానికి మనం గ్లూగన్ని వాడతాము. దాంతోపాటు కొన్ని వస్తువులను ఒక దగ్గర పెట్టడానికి, అదేవిధంగా డెకరేషన్ పర్పస్లో మనం టేప్ని కూడా వాడతాము. ఇక్కడ మన దగ్గర 2 రకాల టేప్స్ ఉన్నాయి, 2 కలర్స్లో టేప్స్ ఉన్నాయి. మొత్తంగా మనం బ్లో గన్ తయారు చేయడానికి అన్ని రకాల పరికరాలు మన దగ్గర ఉన్నాయి. మనం ఇప్పుడు గన్ తయారు చేయడం మొదలు పెడదాం. సో మనం ఈ బ్లో గన్ తయారీలో మొదటగా తీసుకునేది పైప్. ఈ పైప్ మధ్యలో ఏం లేకుండా, అడ్డంకులు లేకుండా చూసుకోవాలి. అండ్ దీనిపైన మనం కప్లింగ్ని యాడ్ చేస్తాం. యాక్చువల్లీ మనం ఈ కప్లింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం తర్వాత తెలుసుకుందాం. సో ఇది గన్ తయారీ. దీని తర్వాత డిఫికల్ట్ పార్ట్ ఏంటంటే బుల్లెట్ తయారు చేయడం. మనం బుల్లెట్ తయారు చేయడానికి ఇలాంటి రెక్టాంగులర్ కార్డ్బోర్డ్ తీసుకొని మనం దీన్ని ఇలా వంచి ఫన్నెల్ మాదిరిగా తయారు చేసుకోవాలి. ఓకే, ఇలా ఫన్నెల్ లాగా చేసి, అండ్ ఇది అలాగే హోల్డ్ చేయడానికి మనం టేప్ను వాడతాము. మనం ఇలా చేసిన తర్వాత, ఇక ఫన్నెల్ని తయారు చేసిన తర్వాత దీన్ని ఇలా తీసుకొని ఈ పైప్లోనికి ఇలా గట్టిగా నొక్కాలి. ఇలా నొక్కడం ద్వారా ఏం జరుగుతుందంటే దీని పైన ఒక మార్క్ లాగా ఏర్పడుతుంది. ఆ మార్క్ దగ్గర నుంచి మనం కట్ చేసుకొని దీన్ని బుల్లెట్ లాగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ డిప్రెషన్ ఏర్పడ్డది. ఇక్కడ నుంచి మనం కట్ చేసుకుంటాం. మన బుల్లెట్ ఎంత సైజు ఉండాలో అంతే సైజు ఉండాలన్నమాట. కరెక్ట్గా ఆ మార్క్ ఎక్కడ ఉందో అక్కడ వరకు కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ పైప్ లోపల ఈ బుల్లెట్ దూసుకొని వెళ్తుంది ఇది స్పీడ్గా. ఒకవేళ సైజ్ పెద్దగా ఉంటే మధ్యలో స్ట్రక్ అయ్యే అవకాశం ఉంది. ఇదిగా మనకు ఈ సైజులో బుల్లెట్ వచ్చింది. చలో, సో మొత్తంగా ఇదిగో ఈ విధంగా స్టార్ట్ అవుతాయి బుల్లెట్ మనకు. ఇప్పుడు ఇందులో మనము షార్ప్గా ఉన్న ఒక నెయిల్ని పెడదాం. దీన్ని ఇలా నెయిల్ని ఇలా పెట్టి పైనుంచి ఇలా. సో మొత్తంగా ఈ టేప్ని అతికిచ్చి ఆ డిప్రెషన్ దగ్గర కట్ చేసిన తర్వాత మనకు బుల్లెట్ ఇలా తయారవుతుంది. దీని మధ్యలో నుంచి మనం ఈ నెయిల్ వేసి ఇదిగో దీని షార్ప్గా ఉన్న బుల్లెట్లా తయారు చేస్తాము. సో ఇక్కడ విషయం ఏంటంటే దీని మధ్యలో మొత్తం ఎంటీ స్పేస్ ఉంది, ఖాళీ ఉంది. ఈ ఖాళీలో మనం గ్లూ నింపి దీనికి కొంచెం బరువు, అదేవిధంగా ఈ నెయిల్ స్టేబుల్గా ఉండడానికి గ్లూ ఫిల్ చేద్దాం. సో ఇప్పుడు మనం గ్లూ గన్ ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా ఈ గ్లూ గన్ ఎలక్ట్రిసిటీతో పనిచేస్తుంది. దయచేసి ఈ గ్లూ గన్ ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిపైన ఉన్న క్యాప్ను తొలగించేసేయాలి. అండ్ నేను దీన్ని ఆల్రెడీ ఎలక్ట్రిసిటీకి కనెక్ట్ చేశాను. వెనకాల దీనికి ఈ గ్లూ ఉంటుంది, దాన్ని గ్లో కంప్లీట్గా మెల్ట్ చేయడానికి. ఈ మిషన్ కంప్లీట్గా ఎలక్ట్రిసిటీతో పనిచేసి లోపల హీట్ జనరేట్ చేసి ఈ బయట ఉన్న ప్లాస్టిక్ బుల్లెట్ని కంప్లీట్గా మెల్ట్ చేస్తుంది. సో దీని లోపలికి మనం ఇలా గ్లూ నింపేసేయాలి. సో మొత్తంగా ఈ నెయిల్ని కరెక్ట్ పొజిషన్లో పెట్టి మనం ఇలా గ్లూ నింపేయాలి. ఇదిగో ఇందులో నుంచి గ్లూ ఇలా వస్తూ ఉంటుంది. అండ్ ఈ గ్లూ చాలా వేడిగా ఉంటుంది. దీన్ని వాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండడం బెటర్. ఇలా గ్లూ నిండిన తర్వాత మనం ఈ నెయిల్ పొజిషన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే
ఈ గ్లూ వేడిగా ఉన్నప్పుడే లోపల నేలు కదిలే అవకాశం ఉంటుంది. అది ఒకసారి చల్లబడిన తర్వాత అది గట్టిగా బిగుసుకుపోతుంది. సో అప్పుడు దాన్ని కదపలేము మనం. ఈ పొజిషన్ని మనం ముందే చూసుకోవాలి, ఇది కరెక్ట్గా స్ట్రైట్గా ఉందా లేదా అనే విషయాన్ని. సో ఈ బుల్లెట్ విషయానికి వస్తే ఇది ఆల్మోస్ట్ స్ట్రైట్గా ఉంది. ఇవిగో ఇందులో నింపిన గ్లూ ఇంకా వేడిగానే ఉంది. ఇది చల్లబడేంత వరకు మనం వెయిట్ చేయాలి. సో ఈ విధంగా మనం బుల్లెట్ తయారు చేస్తాము. సో ఇలా ఒకటి కాదు 2-3 బుల్లెట్స్ తయారు చేద్దాం. అండ్ వీటికి కలరింగ్ కూడా ఇద్దాం. యాక్చువల్లీ లైక్ ఇదే ఇలాగే రా కలర్లో ఉంటే ప్రాపర్గా లేదు, దీనికి బ్లాక్ లేదా రెడ్ కలర్ ఇచ్చి కొద్దిగా డెకరేషన్ కూడా చేద్దాం. అండ్ గ్లూ గన్తో మనకి ఇప్పుడు అవసరమైపోయింది. సో ఇది చల్లబడి గట్టిగా అయిపోయింది, మొత్తంగా బుల్లెట్ తయారైపోయింది. అండ్ మన దగ్గర గన్ కూడా ఉంది, బ్లో గన్. అదేవిధంగా ఇవి చూడడానికి కొంచెం ఆడ్గా ఉంది, దీనికి కొంచెం డెకరేషన్ చేద్దాం. మన దగ్గర రెడ్ అండ్ బ్లాక్ టేప్స్ ఉన్నాయి. ఈ టేప్స్తో ఈ గన్ పైన మొత్తం ఇలా చుట్టేసి దీనికి ప్రాపర్ షేపింగ్ ఇద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బుల్లెట్ని చేద్దాం. సో ఈ టేప్ని బుల్లెట్ చుట్టూ చుట్టి ఒక ప్రాపర్ ఒక బ్లాక్ కలర్ ఇద్దాం దీనికి. ఒకవేళ మనం ఎక్కడైనా ఇలా బ్లో చేసినప్పుడైనా దూరంగా ఉన్న కనబడడానికి కరెక్ట్గా. ఓకే, అండ్ మనం ఈ సైజు కూడా చూసుకోవాలి, ఇది కరెక్ట్గా ఫిట్ అవుతుందా లేదా అనే విషయాన్ని. ఇది ప్రాపర్గా ఫిట్ అవుతుంది ఇందులోకి. సో మొత్తంగా ఈ బుల్లెట్ పైన బ్లాక్ టేప్ కట్టేసిన తర్వాత ఇగో బుల్లెట్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ బ్లో గన్ని డెకరేట్ చేద్దాం. అది కంప్లీట్ బ్లాక్ స్ట్రైప్స్ తోటి. చూద్దాం ఎలా కనిపిస్తుందో. సో మొత్తంగా మన దగ్గర ఇప్పుడు గన్, అదేవిధంగా 4 బుల్లెట్లు రెడీగా ఉన్నాయి. సో దిస్ ఈజ్ టైమ్ టు టెస్ట్ దిస్ గన్. ఈ గన్ని బయటికి తీసుకెళ్ళి టెస్ట్ చేసి ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది, దీని కెపాసిటీ ఎంత అనే విషయాన్ని మనం ఇప్పుడు టెస్ట్ చేద్దాం. ఈ బ్లోగన్ ఏ విధంగా పనిచేస్తుందనే విషయానికి వస్తే ఇది బెర్నౌలీ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయి పనిచేస్తుంది. మీరు ఇక్కడ గమనించినట్టయితే మనం ఈ బ్లోగన్కి ముందు భాగంలో ఈ కప్లింగ్ని యాడ్ చేసాం. ఈ కప్లింగ్ని ఎప్పుడైతే ఈ కింద ఉన్న గొట్టానికి బిగిస్తామో ఇది ఒక నాజిల్లా పనిచేస్తుంది. బెర్నౌలీ ప్రిన్సిపల్ ప్రకారం ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ కప్లింగ్ యొక్క డయామీటర్ ఈ పైప్ డయామీటర్ కంటే ఎక్కువ ఉంది. సో ఆ కారణంగా మనం ఎక్కడైతే గాలి ఊదుతామో ఆ ప్లేస్లో ఇది నాజిల్లా పనిచేస్తుంది. బెర్నౌలీ ప్రిన్సిపల్ ప్రకారం మనం ఇక్కడ గాలి ఊదే ప్రాంతంలో ప్రెజర్ చాలా ఎక్కువగా ఉండి స్పీడ్, మనం ఊదే గాలి యొక్క స్పీడ్ చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే గాలి అనేది ఈ ఎక్కువ డయామీటర్ ఉన్న ప్రాంతం నుంచి ఈ తక్కువ డయామీటర్ ఉన్న పైప్లోకి ఎంటర్ అవుతుందో ఆ సమయంలో దీనిలో ప్రెజర్ తగ్గిపోయి వెలాసిటీ అనగా ఆ గాలి యొక్క వేగం పెరుగుతుంది. ఈ లోపట వేగంగా ప్రయాణించే గాలి అనేది ఈ బుల్లెట్ని వెనుక భాగం నుంచి అత్యంత వేగంగా ముందుకు నెడుతుంది. ఆ కారణంగా లోపటున్న బుల్లెట్ ఒక్కసారిగా ఎక్కువ స్పీడ్తో బయటికి వేగంగా వచ్చేస్తుంది. ఈ ఎక్స్పెరిమెంట్లో మనం తయారు చేసిన ఈ బ్లోగన్ యొక్క కెపాసిటీ 10 మీటర్స్. ఇది కేవలం 10 మీటర్స్ దూరంలో వస్తువును మాత్రమే ఛేదించగలదు. అండ్ ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే మనం ఇక్కడ కేవలం 1 ఫుట్ పైప్ మాత్రం తీసుకున్నాము. ఒకవేళ మీరు 1 ఫుట్ కాకుండా 2 ఫుట్ లేదా 3 ఫుట్ పైప్ని తీసుకుంటే అది ఖచ్చితంగా ఈ బ్లోగన్ కంటే చాలా ఎక్కువ స్పీడ్ని జనరేట్ చేసి ఈ బుల్లెట్ అనేది ఎక్కువ దూరం ప్రయాణించేలా చేస్తుంది. సో గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ మీకు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసుకోవాలనిపిస్తే మా ఎఫ్బి సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, signing off.